బ్రేకింగ్ చూస్తున్నాం. అమరావతి కాంట్రాక్టర్ నుంచి సబ్ కాంట్రాక్టులు పొందిన వారి నుంచి చంద్రబాబుకు ముడుపులు అందాయని ఐటీ శాఖ చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అమరావతి కాంట్రాక్టులు పొందిన షాపూర్జీ, పల్లోంజీ, ఎల్ఎన్టీ సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా చంద్రబాబుకు 118 కోట్లు ముడుపులు ముట్టాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో బోగస్ సబ్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి చంద్రబాబు ముడుపులు పొందినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించిన ఆదాయ పన్ను శాఖ అధికారులు చంద్రబాబుకు ఈ విషయంపై సమాధానం చెప్పాలంటూ నోటీసులు ఇచ్చారు. ఈ ముడుపుల విషయం మనోజ్ వాసుదేవ్, పార్థసాని నివాసాల్లో తనిఖీల సమయంలో బయటపడిందని ఐటీ శాఖ అధికారులు చెబుతున్నారు. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల రూపంలో ముడుపులు పొందినట్లు మనోజ్ వాసుదేవ్ ఒప్పుకున్నారని సమాచారం. అయితే ఈ విషయంలో చంద్రబాబు అభ్యంతరాలు తిరస్కరించిన తర్వాత ఆగస్టు 4వ తేదీ హైదరాబాద్ ఐటీ సెంట్రల్ సర్కిల్ కార్యాలయం సెక్షన్ 153C కింద ఈ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. కొన్ని బోగస్ సంస్థల నుంచి వచ్చిన 118 కోట్ల మొత్తాన్ని బహిర్గతం కాని ఆదాయంగా పరిగణించడం, చట్టం ప్రకారం ప్రాసెస్ చేయబడుతుందనే అంశాలను నోటీసుల్లో ఐటీ శాఖ ప్రస్తావించింది. షాపూర్జీ, పల్లోంజీ, ఎల్ఎన్టీ సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా ముడుపులతో పాటు ఫోన్సిక్ ఇన్ఫ్రా, పవర్ ట్రేడింగ్ అనే సబ్ కాంట్రాక్ట్ సంస్థ ద్వారా నగదు మళ్లింపు జరిగినట్లు తేలిందని ఐటీ శాఖ అధికారులు అంటున్నారు. అమరావతిలో కాంట్రాక్టు పనులు ఒప్పందాలు మొదలైన 2016లో చంద్రబాబు పిఏ శ్రీనివాస్ ద్వారా మనోజ్ వాసుదేవ్ టచ్లోకి వెళ్లారు. ఆ తర్వాత శ్రీనివాస్ ద్వారానే సబ్ కాంట్రాక్టుల సంస్థల నుంచి చంద్రబాబు ముడుపులు అందుకున్నారని సమాచారం. ఈ విషయాన్ని ఒక ఆంగ్ల పత్రిక బయటపెట్టింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చెప్పండి. ఏపీసీ చంద్రబాబు నాయుడుకు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే అమరావతి రాజధానికి సంబంధించి అవినీతి జరిగిందనేది కూడా ముందు నుంచి జగన్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇందుకు సంబంధించి రాష్ట్రం పరిధిలో ఉన్న సిఐడి లాంటి సమస్యలతో కూడా విచారణ కొనసాగుతుంది. కొన్ని కేసులు కూడా నమోదు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్కమ్ ట్యాక్స్ ఇందుకు సంబంధించిన అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా ముడుపులు అందాయి అనే దానిపై కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేడి పుట్టించిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసినట్టయితే అమరావతి రాజధానికి సంబంధించి నిర్మాణంలో భాగంగా ప్రధానంగా షాపూర్జీ, పల్లోజీ అట్లాగే ఎల్ఎన్టీ సంస్థలు ప్రధాన పాత్ర పోషించాయి. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలోని పూర్తి స్థాయిలో నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్టుల విషయంలో కూడా ఈ రెండు సంస్థలు పూర్తిగా బాధ్యత తీసుకున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన నిర్మాణంలో భాగంగా సబ్ కాంట్రాక్టర్ ద్వారా చంద్రబాబుకు 118 కోట్లు ముడుపులు అందాయి అనేది మాత్రం ప్రధానంగా ఒక సమాచారం. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఆదాయ పన్ను శాఖ సేకరించినట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే చంద్రబాబుకు నోటీసులు అందాయి. ప్రధానంగా చూసినట్టయితే ఇందుకు సంబంధించిన వ్యవహారంలోని ఐటీ శాఖ తొలుతుగా మనోజ్ వాసుదేవన్ విచారించింది. 2016లో చంద్రబాబు పిఏ శ్రీనివాస్ ద్వారా టచ్ లోకి మనోజ్ వాసుదేవన్ వెళ్లారు. శ్రీనివాస్ ద్వారానే సబ్ కాంట్రాక్టర్ సంస్థ నుంచి కూడా చంద్రబాబుకు ముడుపులు అందాయి అనేది కూడా కొన్ని ఆధారాలు, దాంతో పాటు ఇందుకు సంబంధించిన విచారణలోని సమాచారాన్ని కూడా ఆదాయ పన్ను శాఖ
సేకరించడం తెలుస్తుంది. ఇందులో భాగంగానే కొన్ని చంద్రబాబుకు సంబంధించి నోటీసులను ఆగస్టు 4వ తారీఖున ఐటీ శాఖ ఆన్లైన్ ద్వారా చంద్రబాబుకు అందించడం జరిగింది. ఈ 18 కోట్ల రూపాయలకు సంబంధించిన లావాదేవీలపై వివరణ ఇవ్వాలని కూడా ఐటీ శాఖ కోరినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యాయ నిపుణులతోని చంద్రబాబు చర్చిస్తున్నారు. ఐటీ ఆదాయ పన్ను శాఖ ఇచ్చిన నోటీసులకు రిప్లై ఏ విధాలు అనే దానిపై కూడా సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ అంశం ఏదైతే ఉందో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అస్త్రంగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే అమరావతి రాజధానికి సంబంధించి ముందు నుంచి కూడా తాము ఆరోపిస్తున్నాము. నిర్మాణాల విషయంలో కావచ్చు, దాంతో పాటు ఏదైతే ఉందో ఇన్సైడ్ ట్రేడింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తిగా అవినీతిగా మారిన పరిస్థితి కనపడుతుంది. చంద్రబాబు గతంలోని పూర్తి స్థాయిలోని దీనిపై భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారనేది మాత్రం వైసీపీ ఆరోపిస్తాం. తాజాగా ఆదాయ పన్ను శాఖ నుంచి కూడా 118 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ముడుపులు అందాయి. ఇందుకు సంబంధించిన వివరణ ఇవ్వాలని కూడా చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడం, దీని ద్వారా మరింతగా టీడీపీని అట్లాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును కూడా వైసీపీ టార్గెట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఓవరాల్ గా చూసినట్టయితే ఆదాయ పన్ను శాఖ నోటీసులు చంద్రబాబు ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోని చర్చనీయాంశంగా మారి, అయితే చంద్రబాబు ఎటువంటి వివరణ అయిపోతున్నారు, 118 కోట్ల రూపాయలకు సంబంధించిన ముడుపులకు సంబంధించి ఎటువంటి అకౌంటబిలిటీ, ఎందుకంటే ఆదాయ పన్ను శాఖకు సంబంధించి కూడా నోటీసుల్లో కూడా ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, తమకు ఎక్కడి నుంచి అకౌంట్ లో జమ అయ్యారు దానిపై కూడా వివరణ ఇవ్వాలని కూడా నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో 153A కింద నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో దీనిపై చంద్రబాబు ప్రస్తుతం న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. పూర్తి స్థాయిలోని వివరణ ఏ విధంగా ఇవ్వబోతున్నారు అది మాత్రం చూడాల్సింది. ఓవరాల్ గా ఆదాయ పన్ను శాఖకు సంబంధించి కూడా నోటీసులు చంద్రబాబు ఇవ్వటం, ఒక ఆంగ్ల పత్రికల్లోని ఈ వార్త ప్రముఖంగా రావటం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోని ఈ అంశం చర్చకు దారితీసింది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్. అమరావతి కాంట్రాక్టర్ నుంచి సబ్ కాంట్రాక్టులు పొందిన వారి నుంచి చంద్రబాబుకు ముడుపులు అందాయని ఐటీ శాఖ చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అమరావతి కాంట్రాక్టులు పొందిన షాపూర్జీ, పల్లొంజీ, ఎల్ఎన్టీ సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా చంద్రబాబుకు 118 కోట్లు ముడుపులు ముట్టాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో బోగస్ సబ్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి చంద్రబాబు ముడుపులు పొందినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించిన ఆదాయ పన్ను శాఖ అధికారులు చంద్రబాబుకు ఈ విషయంపై సమాధానం చెప్పాలంటూ నోటీసులు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ గారు. నమస్తే సార్. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. సార్, చంద్రబాబుకి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా 118 కోట్లు ముడుపులు అందాయని సబ్ కాంట్రాక్టుల ద్వారా ఐటీ శాఖ ఆరోపిస్తుంది. దీనికి మీరేమంటారు? ఖచ్చితంగానండి, చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణంలో భాగంగా ఏదైతే సెక్రటరియట్ కానీ, హైకోర్టు కానీ, లేదా అసెంబ్లీ కానీ ఈ నిర్మాణ పనులు రూపాయి అయ్యే ఖర్చు దగ్గర 1000 రూపాయలు చూపించి అధికమైనటువంటి డబ్బులు వసూలు చేశాడు, అందులో జరిగినది అవినీతి అని చెప్పి మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు మేము అనేక ఆరోపణలు చేయడం జరిగింది. అయితే అందులో భాగంగానే అంత చెత్త నిర్మాణాలు వాటిని చేయడం వల్ల 4 చుక్కల వర్షం పడినా సరే డైరెక్ట్ స్పీకర్ ఛాంబర్ లోనే నీళ్లు కారిపోయినటువంటి పరిస్థితి తాత్కాలిక కట్టడాల వల్ల. అందులో భాగంగా 8,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి సబ్ వర్కులు అంటే సబ్ కాంట్రాక్టులకి దాదాపు చంద్రబాబు నాయుడు గారి పిఎస్ శ్రీనివాస్ ద్వారా ఎవరైతే షాపూర్జీ అనేటువంటి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థాన్ సాని అనేటువంటి వ్యక్తి ద్వారా ఈయన పిఎస్ శ్రీనివాస్ గారు రాయబారాలు నడిపించి ఆయన ద్వారా చంద్రబాబుకి అక్షరాల ఆ యొక్క చిన్న సబ్ కాంట్రాక్టులు 118 కోట్లు అవినీతి మూటలు ముడుపులు అందే అన్నటువంటి విషయాన్ని ఐటీ శాఖ నిర్ధారించింది. ఆఫ్టర్ క్లియర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆయన ఇంటి సోదాలు చేయడంలో సోదాలు చేసిన దాంట్లో బాగా దొరికినటువంటి డాక్యుమెంట్స్ కానీ, వివరాలు కానీ, ఆధారాల ద్వారా ఖచ్చితంగా ఈ 118 కోట్లు చంద్రబాబు నాయుడు పిఎస్ శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు నాయుడికి ముట్టాయి, చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డాడు, ఒక స్కామ్ చేశాడు అన్న నిర్ధారణకు ఐటీ శాఖ వచ్చింది. అందులో భాగంగానే సెక్షన్ 153C కింద
చంద్రబాబు నాయుడుకి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ 118 కోట్లు ఏదైతే మీరు ఆదాయ పన్ను శాఖకి అధికారికంగా చూపకుండా మీరు దాచించినటువంటి 118 కోట్ల రూపాయలని బ్లాక్ మనీ అని ఎందుకు అనకూడదు, దీన్ని అవినీతి సొమ్ము అని ఎందుకు అనకూడదు అనేటువంటి ప్రశ్నని చంద్రబాబు నాయుడు గారికి ఐటీ శాఖ వేయటం జరిగింది నోటీసుల రూపంలో. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఐటీ శాఖ ఈ 118 కోట్ల మీదే కాదు, 1975లో రాజకీయాల్లోకి వచ్చి 78లో ఎమ్మెల్యే అయ్యి 80లో మంత్రి అయిన దగ్గర నుండి నేటి వరకు చంద్రబాబు నాయుడు 2 ఎకరాల భూమి నుంచి 1,00,000 కోట్ల రూపాయలు నా ఆస్తి అని చెప్పి ఆయనే బహిరంగంగా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఈ 40 ఏళ్ల కాలంలో 50 ఏళ్ల కాలంలో ఎలాగ ఇతను 1,00,000 కోట్లు సంపాదించాడు, మిగతా సగటు సామాన్యులు ఎందుకు సంపాదించలేకపోయారు, ఇదంతా పూర్తి అవినీతి సొమ్ము. ఈ 1,00,000 కోట్ల మీద కూడా ఐటీ శాఖ లోతైనటువంటి విచారణ చేయాలని చెప్పి మేమైతే కోరుతా ఉన్నాం. ఎందుకు మేము అంటున్నాం అంటే, చంద్రబాబు నాయుడు మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు అదే కేబినెట్ లో ఉన్న మంత్రి కోడెల శివప్రసాద్ గారు, అదే కేబినెట్ లో ఉన్నటువంటి అప్పుడు అయ్యన పాత్ర గారు, వీళ్ళందరూ కలిపి ఏలేరు స్కామ్ కి పాల్పడ్డారు. ఏలేరు స్కామ్ అంటేనే రాష్ట్రంలో అందరికీ అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు బాగా తెలుసు. మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో రంగురాళ్ల స్కామ్ పాల్పడ్డారు, లేదా లేటెస్ట్ గా ఈఎస్ఐ స్కామ్ గానీ, ఫైబర్ నెట్ స్కామ్ గానీ, విశాఖ భూ స్కామ్ గానీ, ఆ అమరావతిలో ల్యాండ్ స్కామ్స్ కి సంబంధించి కానీ, సిమెంట్స్ 371 కోట్ల స్కామ్ గానీ, పవర్ పర్చేస్ స్కామ్ గానీ, పోలవరం ఏటీఎం వాడినట్టు వాడటం గానీ, పట్టిసీమ ప్రాజెక్ట్ ని పెట్టి దోచేయడం గానీ, సోఫా విషయంలో స్కామ్లు చేయడం గానీ, పుష్కరాలకు పెట్టిన డబ్బుల విషయం దోచేయడం గానీ, ఈ రకంగా స్కీములు జనరల్ గా ప్రజల సంక్షేమానికి మేము పెడితే, చంద్రబాబు నాయుడు గారు స్కాముల కోసమే స్కీములు పెట్టి స్కాములతో డబ్బులు 100 కోట్లు 1,00,000 కోట్లు మింగేసినటువంటి వ్యక్తి ఖచ్చితంగా అడ్డంగా దొరికిపోయిన దొంగ. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి ప్రజలందరికీ కూడా. ఆయన్ని ఖచ్చితంగా ఐటీ శాఖ మరింత లోతుగా విచారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ కొండా రాజీవ్ గాంధీ గారు.